నమస్తే అన్న, నేను మీ హేగురుని. నేను ఈరోజు ఎగ్ లాలీపాప్ చేద్దామని ఎగ్స్ తీసుకొచ్చా. ఉల్లిగడ్డ, మిర్చి, కొత్తిమీర కోసి పక్కన పెట్టి ఎగ్స్ ఉడకబెట్టిన ఎగ్స్ని శుభ్రంగా తొక్క తీసి కొద్దిగా కడిగాక ఆ ఎగ్స్ని తురుము పట్టిన. నేను మొత్తం 3 ఎగ్స్తో బాయిల్ చేసా. బాయిల్ చేసిన 3 ఎగ్స్ తురుము పట్టినప్పుడు పక్కన కొద్దిగా చెయ్యి కింద పడుతుంది. మళ్ళీ అది చూసి తీసుకొని మళ్ళీ తురుము పట్టుకోండి. అది పెద్దగా ఉంటే బాగోదు. బట్టలు కంప్లీట్ అయిపోయాక ఒక ప్లేట్లో పెట్టుకొని ఇట్లా పెట్టుకోవాలా. చూడండి, తురుము బాగా వస్తుంది. ఆ టైప్లో తురుము ఉంటేనే బాగుంటుంది ఎగ్ లాలీపాప్. తీసుకుని వచ్చాక మనం కోసుకున్న ఉల్లిగడ్డ, మిర్చి, కొత్తిమీర వేసుకున్నాక చూడండి, కొద్దిగా ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోండి. మీకు మంట తగ్గట్టు కారం వేసుకోండి. మేము కొద్దిగా లైట్గా తింటాం, అందుకోసం లైట్గా కారం వేసా. తర్వాత పసుపు వేసుకోండి, గరం మసాలా, ధనియాల పొడి, కార్న్ఫ్లవర్ వేసి బాగా మిక్స్ చేయండి. బాగా కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. విడివిడిగా అసలు ఏది ఉండకూడదు. నీట్గా నిదానంగా అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. ఇదిగోండి, కలుపుకున్న ముద్ద నిదానంగా నీట్గా కలుపుకున్నాక చిన్న మీకు ఎంత సైజులో ఇష్టం ఉంటుందో అంత సైజులో ముద్దలు చేసుకోండి. నేనైతే చిన్నగా చేసుకుంటున్నాం. మేము చిన్నవి చేసుకుంటే తినడానికి ఫ్రీగా ఉంటుందని చిన్నవి చేసుకున్నాక ఒక గుడ్డు పగలగొట్టుకొని ఒక ప్లేట్లో వేసుకోండి. పగలగొట్టి వేసుకున్నాక ముందుగానే లేస్ ప్యాకెట్ పగలగొట్టుకొని పొడుము పెట్టుకున్నా. ఆ పొడుములో గుడ్డు పగలగొట్టాం కదా, దాంట్లో మిక్స్ చేసుకుని ఆ పొడుములో నూనెలో వేసుకోవాలి. నూనెలో వేసుకున్నాక బాగా దోరగా వేయించుకున్నాక ఒకవైపు మళ్ళీ తిప్పి వేయించుకొని దోరగా వేయించుకోవాలి. బాగా ఒక 2 నిమిషాల సేపు చూడండి. వేయించాక ఎగ్ లాలీపాప్ రెడీ అయిపోయింది. నేను తింటున్నా. ఎగ్ లాలీపాప్ చాలా బాగుంది.